Welcome to my YouTube channel, Dash Prep. I am going to start a new series of SQL. నేనేంటంటే ఒక 30 days ప్లాన్ చేశాను. SQL అనేది ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎలా మనం నేర్చుకోవాలని ఒక 30 daysలో నేను ఫుల్ SQL అనేది మీకు నేర్పిస్తాను. సో ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి ఏంటంటే సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 31 వరకు ఫుల్ SQL అనేది ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ విత్ ఇంటర్వ్యూ మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవ్వచ్చు, SQL కేస్ బేస్డ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, అండ్ ఆల్సో మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, మనం డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తాం, అన్ని హోల్ కాన్సెప్ట్స్ ప్రతిదీ మనం ఎగ్జాంపుల్స్ క్వరీస్ ఎలా రాస్తాం అన్నీ మనం ఈ 30 days సిరీస్లో మనం SQL గురించి మొత్తం ఫుల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఈ క్లాస్లో ఏంటంటే మనం SQL రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ SQL రోడ్ మ్యాప్. ఏంటంటే మనం SQL బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లైక్ SQL బేసిక్స్. ఈ SQL బేసిక్స్లో వచ్చేసి ఏంటంటే మనకి మెయిన్గా వాట్ ఈస్ డేటాబేసెస్ అనేది మనకి మెయిన్గా తెలియాలి. అండ్ లైక్ డేటాబేసెస్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ డేటాబేసెస్, నెక్స్ట్ ఏంటంటే RDBMS రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏం తెలుసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే SQL అంటే ఏంటి, SQL వర్సెస్ NoSQL, రైట్. ఇది అనేది ఫస్ట్ SQL బేసిక్స్, వీటనేది మనం తెలుసుకుంటాం. ఇంకా వాటిలో ఏంటంటే అసలు మనం SQL ఎందుకు యూజ్ చేస్తాం, వాటి యొక్క రీజన్స్ అన్నీ తెలుసుకుంటాం. ఎక్కడెక్కడ మనం SQL అని యూజ్ చేస్తాం, రియల్ వరల్డ్ సినారియోస్, వాటన్నిటి ఏంటంటే SQL బేసిక్స్లో వాటిని అనేది మనం డిస్కస్ చేస్తాం. ఇది వచ్చేసి స్టెప్ 1. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బేసిక్ సింటాక్స్. అసలు బేసిక్ SQL బేసిక్ సింటాక్స్ అసలు ఎలా ఉంటుంది చూద్దాం. స్టెప్ 2లో వచ్చేసి SQL సింటాక్స్. మనం ఈ SQL సింటాక్స్లో మనం టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, అసలు డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తాం, లైక్ సెలెక్ట్ స్టేట్మెంట్స్, తర్వాత ఇంకా ఉంటాయి వైల్, అవన్నీ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. వాటిని తెలుసుకుంటాం సింపుల్గా. ఒక డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, వాటి గురించి వాటి సింటాక్స్ అనేవి మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే SQL డేటా టైప్స్, ఇంట్, వేర్ క్యారు, సంథింగ్ అలా ఉంటాయి. ఫ్లోట్ వాల్యూస్, వేర్ క్యారు, వాటి గురించి మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే SQL ఆపరేటర్స్, ఆర్, అలాంటి సింపుల్ ఆపరేటర్స్ గురించి మనం బేసిక్ సింటాక్స్లో సెకండ్ పార్ట్లో మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెయిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటంటే మనకు అనేది SQLలో కొన్ని మెయిన్ టాపిక్స్లు అయితే ఉంటాయి. లైక్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, లైక్ DDL కమాండ్స్. ఆ DDL అంటే ఏంటో తెలుసుకుంటాం, వాటి యొక్క DDL కమాండ్స్, నెక్స్ట్ వాటి యొక్క సింటాక్స్, ఇవన్నీ తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే DML కమాండ్స్, లైక్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం సేమ్ అలానే వాట్ ఈజ్ DML అనేది ఏంటో తెలుసుకుంటాం. వాటిలో ఉన్నటువంటి SQL క్లాజెస్ ఏమున్నాయో వాటి గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి వాటి యొక్క డిఫరెన్సెస్ బిట్వీన్ DML వర్సెస్ DDL అవి చూస్తాం. ఇంకా మనకి ఇంకా ఏమున్నాయంటే TCL ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ ఉంది, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, అండ్ DQL ఆల్సో ఉంది.
డేటా క్వరీ లాంగ్వేజ్. దాంట్లో వచ్చేసి ఏంటంటే ఓన్లీ సెలెక్ట్ స్టేట్మెంట్ అని ఉంటుంది. డిక్యూఎల్ ఇవనేది బేసిక్ థింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అగ్రిగేట్ ఫంక్షన్స్. ఇవన్నీ చాలా కామన్. లైక్ వాటి గురించి ఫస్ట్ తెలుసుకుంటాం. అగ్రిగేట్ ఫంక్షన్స్ యొక్క ఇంట్రొడక్షన్, లైక్ మిన్, మ్యాక్స్, సమ్, ఇలా డిఫరెంట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి ఉంటే వాటి గురించి తెలుసుకుంటాం. వచ్చేసి 5 స్టెప్స్. వచ్చేసి ఏంటంటే డేటా కన్స్ట్రెంట్స్. డేటా కన్స్ట్రెంట్స్ గురించి తెలుసుకుంటాం. ఈ డేటా కన్స్ట్రెంట్స్ లో ఏమేమి ఉన్నాయి? ఎస్క్యూఎల్ కన్స్ట్రెంట్స్ లైక్ యూనిక్, నాట్ నల్, వాటి గురించి అనేది మనం తెలుసుకుంటాం. ఇంకా చాలా ఉంటాయి మనకి, వాటి గురించి అనేది మనం తెలుసుకుంటాం అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జాయిన్స్ కాన్సెప్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఎస్క్యూఎల్. లైక్ జాయిన్స్ లో వచ్చేసింది మనకి లెఫ్ట్, రైట్, ఫుటర్, ఇన్నర్ జాయిన్, క్రాస్ జాయిన్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం అనేది తెలుసుకుంటాం. లైక్ ఇంకా సెల్ఫ్ జాయిన్, కార్టీసియన్ జాయిన్, ఇలా చాలా జాయిన్స్ అనేవి ఉన్నాయి. వీటన్నిటిని మనం ఎగ్జాంపుల్స్తో మనం ఎలా చేయాలనేది కానీ మొత్తం చూద్దాం మనం నెక్స్ట్ క్లాసెస్లో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్లో ఇవి సబ్ క్వరీస్ అనేవి ఉంటాయి. ఈ సబ్ క్వరీస్ అంటే ఏంటంటే ఒక క్వరీలోనే ఇంకో క్వరీ అనేది మనం రాస్తాం. ఇక్కడ ఏంటంటే సబ్ క్వరీస్, తర్వాత కోరిలేటెడ్ క్వరీస్ అని, రిలేటెడ్ సబ్ క్వరీస్ అని, ఇంకా నెస్టెడ్ క్వరీస్, ఇంకా ఎస్క్యూఎల్ జాయిన్ వర్సెస్ సబ్ క్వరీస్ అనే డిఫరెన్సెస్ అనేది మనం చూస్తాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అడ్వాన్స్లో లైక్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఇంకా డే టు టైమ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఆల్సో న్యూమరిక్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. వీటి గురించి మనం ఇన్డెప్త్గా అన్ని తెలుసుకుంటాం, అడ్వాన్స్డ్ ఫంక్షన్స్. నెక్స్ట్ వ్యూస్, ఎస్క్యూఎల్ వ్యూస్ క్రియేట్ చేస్తాం. లైక్ క్రియేట్ వ్యూ, అప్డేట్ వ్యూ అండ్ డ్రాప్ వ్యూస్ అనేవి ఉంటాయి. 3 మెయిన్ వ్యూస్, అప్డేట్ వ్యూ అండ్ డ్రాప్ వ్యూస్ అనేవి ఉంటాయి. ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం చూస్తే ఎస్క్యూఎల్ ఇండెక్సెస్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ఇండెక్సెస్లో మనకు వచ్చేసి ఏంటంటే క్వరీ ఆప్టిమైజేషన్ అనే టాపిక్ ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేస్తాం. క్వరీ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ ఇంకా ట్రాన్సాక్షన్స్, ఎస్క్యూఎల్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ యాసిడ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి మనకి. ట్రాన్సాక్షన్స్ వాటి గురించి మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్, లైక్ ఇంకా విండోస్ ఫంక్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఫంక్షన్స్ తర్వాత స్టోర్డ్ ప్రొసీజర్స్, ఆల్సో
like performance optimizations, like recursive queries. Also, CTS, very important, common table expressions, and also dynamic SQL. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ టాపిక్స్ మనకి అయితే ఈ ఎస్కేఎల్లో ప్రెసెంట్ అయ్యాయో ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మొత్తం టోటల్ టాపిక్స్ ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి ఎస్కేఎల్లో. ఈ ఎస్కేఎల్ కానీ చాలా టైప్స్ ఉన్నాయి, లైక్ ఎస్కేఎల్లో మై ఎస్కేఎల్, పోస్ట్ డిగ్రీ ఎస్కేఎల్, అండ్ ఆల్సో వరాకిల్ ఎస్కేఎల్ సర్వర్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్కేఎల్ అనేవి మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం మై ఎస్కేఎల్ అనేది యూజ్ చేసుకొని MySQL వర్క్ బెంచ్లో మనం అనేది ఈ ఎస్కేఎల్ అని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మన యొక్క టెర్మినల్స్లో కానీ మనం ఇవన్నీ చేయొచ్చు. ఇదంతా వచ్చేసి ఏంటంటే హోల్ బేసిక్ టు అండ్ అడ్వాన్స్డ్ లెవెల్, అడ్వాన్స్డ్ ఎస్కేఎల్. ఓకే రైట్. మన ఈ 30 days సిరీస్లో వచ్చేసి ఏదైతే ఉందో మనం అనేది డీటెయిల్స్లో ఫుల్గా మనం ఎస్కేఎల్ అనేది ప్రాక్టీస్ చేస్తాం. ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అనేది తెలుసుకుంటాం, లైక్ విత్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆల్సో. అండ్ ఆల్సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా అంటే ఒక సినారియో బేస్డ్ ఒక సినారియో యూ తీసుకొని వాటికి మనం ఎలా క్వశ్చన్స్ అడిగితే, క్వరీస్ అడిగితే వాటిని మనం ఎలా చేయాలండి, మొత్తం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఈ 30 days సిరీస్లో మనం అనేది ప్రతి ఒక్క ఎస్కేఎల్ కాన్సెప్ట్ గురించి ఇన్ డెప్త్గానే మనం తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.